Hello everyone. అందరూ ఎలా ఉన్నారు? Hope you guys are doing well. Welcome to our channel. The Ikigaigram. ఈ వీడియోలో విల్ ఆల్సో కవర్ ద వ్రతం, మంగళగౌరి వ్రతం చేసుకున్న కొన్ని క్లిప్స్, ఏ వీడియోస్ చూసాను, ఎలా నా సొంతంగా ఎలా చేసుకోగలిగాను ఇంత దూరం ఉండి ఇంట్లోంచి కూడా, అండ్ ఏమేమి వస్తువులు కొనుక్కున్నాను గ్రోసరీ స్టోర్కి వెళ్ళి, అవన్నీ షేర్ చేస్తాను. ఇది మా సూర్య గారి కోసం చేశాను. మను జిమ్కి వచ్చింది, నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా. కేమ్ హియర్ టు పిక్ హర్ అప్. పిక్ చేసుకొని వెళ్ళి పిక్కల్ బాల్ ఆడతాం. హోప్ఫుల్లీ షీ కమ్స్ అవుట్ సూన్. హలో, రెడీ ఫర్ సమ్ పిక్కల్ బాల్? ఎస్. ఏం చేసావు జిమ్లో? ఇవాళ నేను షోల్డర్, బైసెప్, ట్రైసెప్ చేశాను. ఇవాళ జిమ్ చేస్తుంటే ఒక ఇండియన్ కనిపించాడు. హీ వాజ్ లైక్, ఓ ఇక్కడ కపుల్స్ ఎవరు ఇండియన్స్ అసలు మాట్లాడట్లేదు, వింతగా చేస్తున్నారు, ఇంకా ఇక్కడ లోకల్సే మంచిగా మాట్లాడతారు అన్నాడు. ఐ వాజ్ లైక్ యా బట్ వీ ఫౌండ్ అ కపుల్ హియర్ ఇన్ అవర్ అపార్ట్మెంట్స్, వాళ్ళతో మంచిగానే ఉంటారు, పిక్కల్ బాల్ ఆడతాం వాళ్ళతో అని చెప్తే, ఓ నైస్, ఈ ప్రాబ్లం వల్లే షిఫ్టింగ్ టు అనదర్ కమ్యూనిటీ అన్నాడు. యా, ఐ వాజ్ లైక్ ఓ ఓకే అనుకున్నా. సో యా, సే హాయ్. ఆడినా పిక్కల్ బాల్ మంచిగా? యా, ఫుల్ చెమటగా ఉంది, అలసిపోయాము. We are going to Indian store to get some కావాల్సిన, రేపు పూజ చేసుకుంటున్నాను, ఇంట్లో కావాల్సిన పదార్థాలు తీసుకోవడానికి వెళ్తున్నాము. కావాల్సిన పదార్థాలు అంటే కేక్, కోక్, పూజ చేసుకోవడానికి కర్పూరం ఇలాంటివి. పదా. Do you realize I'm going to be shotgun for our drive to ఇంకెవరున్నారు? నువ్వేగా, నువ్వు ఒకదానివే షార్ట్ గన్. ఇద్దరు ప్యాసింజర్లు ఉంటే నువ్వు కాల్ షార్ట్ గన్ గెట్స్ టు బి ద షార్ట్ గన్. Do you realize it అంటున్నాను? Yeah, I realized it when I married you. You will be my window seat forever. You will be my shotgun forever. But do you realize I'm going to sleep the whole... Shotgun can't sleep. I will duty sleep. Duty of shotgun is to supply or navigate. Maps చూపిస్తూ ఉండాలి అండ్ కాన్వర్జేషన్స్ ఎప్పుడు కొత్తవి తెస్తూ ఉండాలి. Duty of the passenger at the back is to supply snacks. Passenger వెనకాల ప్యాసింజర్ పడుకోవచ్చు కానీ షార్ట్ గన్ కాంట్ స్లీప్. అయ్యో, నువ్వు కూడా పడుకోవడానికి లేదు. నేను పడుకుంటాను కదా, ట్రిప్ మొత్తం పడుకునే ఉంటాను నేను. లుక్ ఎట్ ద క్లౌడ్స్. మళ్ళీ మబ్బులు మొదలు పెట్టేసావా? అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, మరి ఏం చేస్తాం. ఒకసారి మన ఇద్దరం కలిసి ఒకటి బ్యాక్ డ్రాప్ ని పెయింట్ చేద్దాం ఎప్పుడైనా. ఓకే, we can do that this weekend maybe. యా, సో మనం మన బాల్కనీలో కూర్చుందాం, కూర్చొని స్కై ఎలా ఉందో అట్లానే ఇద్దాం, ఇద్దరం ఒకటే దాన్ని చూసేద్దాం, ఫైనల్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఆర్ ఇంకొక ఐడియా ఇస్, ఒక్కొక్క ఎలిమెంట్ పెయింట్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఈ ఐడియా నచ్చిందా? ఫస్ట్ ఐడియా నచ్చిందా? Second, we can take turns and start building on each other's idea. And paint what we see. I think that's nice. Try చేద్దాం. I think I'm good at portraits and sceneries anyway. Really? Yeah. Portraits? I've done a lot of portraits. ఇంట్లో ఉన్నాయి, చూడలేదా? చూద్దాం. నువ్వు వేసాక someday I'll share my collection. ఆహాహా, ఓకే చూద్దాం అయితే, ఈ వీకెండ్ చూద్దాం. టైం ఎంత అవుతుంది చెప్పు? టైం 6:44 అవుతుంది. ఇవాళ సన్ ఎప్పటిదాకా ఉంటుంది అంటావు? నా గెస్ 9:15 ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. నువ్వు వాట్స్ యువర్ గెస్? 8:45 to 9 మధ్యలో సన్సెట్ అవుతుంది. ఓకే, ఐ విల్ టేక్ 9 to 9:15. ఎవరు గెలుస్తారు చూద్దాం ఇవాళ. ఓకే, ఈ వే చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది చూసావా, ఇదంతా రోడ్, అంత పొడుగు రోడ్డు. చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఇక్కడ ఇల్లులు, బ్యూటిఫుల్ గా, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి.
దట్ హౌస్. ఇక్కడ ల్యాండ్స్కేపింగ్, ఈవెన్ పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఐ రియలీ లైక్ ఇట్. ఏదో అన్ని చూడడానికి బాగా మంచిగా పెట్టుకుంటారు. ట్యాక్స్ పైసలు బుజ్జి మనమే కడుతున్నాం, అవును చేస్తారు, మనమే కడుతున్నాం, కానీ అదే అలా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా మంచిదే కదా, తినేయకుండా. దట్స్ నైస్ ఐ ఫీల్. అండ్ ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఉన్న ఎయిర్బిఎన్బీస్ కూడా చాలా బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీల్ అనమాట. నేనే బాగా చూసి కనిపెట్టాను ఈ స్పేసెస్, ఈ ప్లేసెస్ని. ఇట్స్ అ సీక్రెట్ ఫర్ నౌ, బట్ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు గో టు ద ప్లేస్. బ్యూటిఫుల్ ఎయిర్బిఎన్బీస్ ఉన్నాయి 2 ప్లేసెస్లోనూ. ఐ కాంట్ వెయిట్ టు షో ఇట్ యు గైస్. We are at Desi Plaza right now and hope we find our padarthalu for our puja tomorrow. See you guys. Yeah, ఇది తమిళ పక్కన ఇది తమలపాకే. yes, పక్కా. చాలా మంది ఉన్నారు పానీపూరికి. తిందామా లేదా, ఏమంటావు? నువ్వు చెప్పు, తిందామా? యా, తిందాం. లెట్స్ గో. వెదర్ ఏమో ఇలా ఉంది. మేము వచ్చేసరికి జస్ట్ షాపింగ్ చేసి బయటికి వచ్చాము అంతే. వెదర్ ఇట్లా అయిపోయింది. ఓ, అది యాక్చువల్లీ చాలా డ్రామాటిక్గా కనిపిస్తుంది ఆ క్లౌడ్ కదా. యా, అక్కడ పొడుగు పొడుగు చెట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక పెద్ద థండర్ వచ్చి పడితే ఏంది పరిస్థితి? పడితే పడుతుంది. లుక్ ఎట్ దిస్, ఇట్స్ లైక్ అ సీనరీ. చూసావా, బ్యూటిఫుల్ ఉంది కదా ఈ రోడ్. ఏంటి స్పెషల్ ఇవాళ నేను మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నాను. పెళ్ళైన ఫస్ట్ ఇయర్లో చేసుకుంటారంట. 4 వారాలు చేసుకుంటారు శ్రావణ మాసంలో. సో ఇవాళ ఫస్ట్ ట్యూస్డే చేసుకుంటారు. సో అలా నేను మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటాను. ఏం చేస్తున్నాం? నేను బొబ్బట్లు చేస్తున్నాను. నైస్. ఎప్పుడైనా ఇదివరకు చేసావా? లేదు, ఇదే నా ఫస్ట్ టైం చేయడం. ఇందులో శనగపిండి, బెల్లం కలిపి చేశాను ఫిల్లింగ్ ఇది. ఓకే, దీన్ని మైదా పిండిలో ఇలా కొంచెం స్టఫింగ్ పెడుతున్నాను. ఇది చేసేసాను కదా, కొంచెం ఇది ఫ్లాట్ గా ప్రెస్ చేసుకుంటాను అంతే. ఇవాళ పులిహార, మనకి అన్న పప్పు కూర అవన్నీ నేను వండలేదు, పులిహార ఒక్కటే వండాను. సో పులిహార ఇంకా బొబ్బట్లు ఇవాళ మనకి మెన్యూలో. నైస్. ఇదిగో బొబ్బట్ అయిపోయింది. సి, నైస్. ఎస్, ఐ హోప్ దిస్ టేస్ట్ గుడ్. లెట్స్ గో. ఇది కొంచెం సన్నగా వచ్చుంటే బాగుండేది, పైన లేయర్ లావుగా వచ్చింది. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. అవును, నేను చేసిన ఫుడ్ ఎలా అనిపిస్తుంది ఇవాళ? పులిహార, ఓకే, బొబ్బట్టు కూడా నచ్చింది. టేస్ట్, స్వీట్నెస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నెయ్యితో అయితే టేస్ట్ ఇన్సేన్. ఫర్ ఫస్ట్ టైమర్స్ దిస్ ఇస్ రియల్లీ గుడ్. బాగుంది, టేస్ట్ నాకు కూడా నచ్చింది. ఐఎమ్ కైండ్ ఆఫ్ ఇంప్రెస్డ్. నాకు నేను అన్నిటిని టైం యాక్చువల్లీ ఫుడ్ ప్రిపేర్ చేయడంలో, అవన్నీ పెట్టుకొని రెడీగా పెట్టుకోవడంలోనే టైం అయిపోయింది. స్టార్ట్ అయ్యాక వీడియో అంత స్పీడ్ గా వెళ్ళిపోతూనే ఉంది. నీకు ఎట్లా అనిపించింది వ్రతం చేసుకోవడం? ఫస్ట్ టైం కదా నువ్వు ఏ పూజ అయినా చేయడం బై యోర్సెల్ఫ్, సొంతంగా? ఒకటేసారి ఒక 1 hour వరకు ఇట్లా కూర్చొని చేయడం అంతా కూడా పర్లేదు, ఛాలెంజ్ అన్నట్టు ఏం లేదు. కానీ సొంతంగా నేను మొత్తం చేసుకున్నాను. బానే అనిపించింది, అంత టఫ్ గా కూడా లేదు, ఈజీగానే ఉంది. మీ ఇంట్లో ఎంత ఫ్రీక్వెంట్ గా పూజలు చేస్తారు?
వ్రతం వస్తే చాలు. ఇంకా శ్రావణ మాసం నుంచి ఇంకా ఇయర్ ఎండ్ వరకు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఇంట్లో అయితే. మీ ఇంట్లో ఫ్యామిలీ యాక్టివిటీ అంటే సత్యనారాయణ స్వామి వ్రతం. నేను అక్కడ ఇండియాలో ఉన్న 7 రోజులు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ చేసుకునే వాళ్ళం. గణేష్ చతుర్థి ఇస్ వన్ వేర్ ఫ్యామిలీ యాక్టివిటీ. We would actually get creative, పందిరేసి లైటింగ్ పెట్టి దానికి, మళ్ళీ అది కాకుండా కాలనీలోది సపరేట్. బాగానే చేసుకుందాం అయితే అన్ని. నేను వచ్చి కూర్చుంటాను, పూజ చేస్తా, వచ్చి కూర్చోంటే. బట్ ఇప్పుడు అలాంటి దాన్ని ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఫీల్స్ డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. Feels married. Feels married. తెలుగింటమ్మ లాగా అనిపిస్తుంది. Yeah, full-గా. So far పేజ్ నుంచి, సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ నుంచి, వాట్స్ ద బెస్ట్ కమెంట్ యు గాట్? Honestly, నాకు అన్నిటికంటే హ్యాపీ అనిపించింది కామెంట్స్ ఆన్ ద పెయింటింగ్ రీల్, బికాస్ దట్ ఈస్ ప్యూర్ హార్డ్ వర్క్. That is result of hard work and you get appreciation for it. You know, it's not like other stuff which you just get lucky with, you know. What about you? After comments వచ్చినవన్నీ that we appreciative of you and jealous of me. సగమది నాకు మనస్వినిలాగా వైఫ్ కావాలి, ఎక్కడ దొరికింది, నిజంగానే మీరు మ్యాట్రిమోనీలో కలిసారా, మాకెందుకు కనపడట్లేదు, ఇలా సర్ప్రైజ్ అవుతుంటారు. Then I feel damn lucky that we found each other. Actually, I feel I'm the luckiest in this equation. Yeah. Trust me when I tell you this. నీకు పులిహారలో పల్లి వచ్చిందా? చాలా వచ్చాయి. నాకు పులిహారలో పల్లీలు ఇష్టం, చాలా ఇష్టం. ఎక్కువేసా కదా. పెరుగు పులిహార is combination made in heaven. దీని తర్వాత ఏంటి ప్లాన్స్? ఇప్పుడు వాయినాలు ఇవ్వాలి ముత్తైదులకి. ఇవాళ చీర వరకు కట్టుకున్నారో వాళ్ళందరికి ఇచ్చేస్తాను, అయిపోతుంది. ఈవినింగ్ అలా టెంపుల్ కి వెళ్ళేసి తెలిసి ఐఎమ్ ప్రిటీ షూర్ మెనీ పీపుల్ విల్ షో అప్. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇవాళ వ్రతం చేసుకున్నారంట? దాట్స్ ఇంట్రెస్టింగ్. చేసుకుంటూ ఉంటే కామెంట్ చేయండి కింద. చాలా మంది చేసుకుంటారు అనుకుంటా వ్రతాన్ని. నాట్ జస్ట్ న్యూలీ మ్యారీడ్ పీపుల్. Married people. Okay. Not necessarily newly. అవును, 8th కి వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఫ్రైడే. మనం అప్పుడే ట్రిప్ వెళ్తున్నాం కదా, అదే రోజు. చేసుకుందాం అనుకున్నా, చేసుకోవడం అవ్వదేమో, చూద్దాం. టైం ఉంటే చేసుకుందాం. ఏ టైంకి వెళ్తారు? లేవగానే. You mean 12? 6:30 AM. See. It's a 7-hour drive. నీకు ఇంత లాంగ్ డ్రైవ్ కొత్త కాబట్టి అట్లీస్ట్ ఒక 4 hours యాడ్ చేయడానికి. సో పొద్దున్న 6 కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 4 hours ఎందుకు యాడ్ చేయాలి? నీకు కొత్త కాబట్టి. అంటే ఏమవుతుంది? ఏమో నాకేం తెలుసు, జస్ట్ వర్స్ట్ కేస్ సినారియో క్యాల్కులేట్ చేస్తాను. ఓకే, బండి నువ్వే నడుపుతున్నావుగా. నువ్వేం చేస్తావు మరి? పడుకుంటా నేను మంచిగా. అట్లయితే నువ్వు పడుకుంటే 6-7 hours, నేను స్ట్రైట్ గా కరెక్ట్ గా 7 hours లో నేను అక్కడ తీసుకెళ్ళిపోతాను. డన్. నేను పడుకొనే ఉంటాను, అస్సలు డిస్టర్బ్ చేయను. చూసావు కదా ఫ్లైట్ లో 24 hours ఎన్ని hours పడుకున్నా నేను. మంచిగా. ఇది ఇవాళ అవుట్ఫిట్. ఇవాళ బయటికి వెళ్తున్నాము ఇప్పుడు నేను, సూర్య. ఎవరైనా దొరుకుతారేమో వాయినాలు ఇవ్వడానికి అని. సో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడేమైనా దొరికితే నెక్స్ట్ టైం నుంచి కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. Do you think we'll find someone today? Yeah, we'll find 5 people. We need Okay. 5 people. We'll find 5 people plus 1 పూజారి we need. ఇది ఎగ్జాక్ట్గా ఎలా చేస్తారో నాకు తెలీదు, బట్ చూసినంత ప్రకారం తెలిసినంత మటుకు అయితే ఇది ఇస్తున్నాను ఈసారికి. చూద్దాం నెక్స్ట్ టైంకి ఇఫ్ ఐ కెన్ correct myself if there are any mistakes. ఇలా ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకొని బయటికి వెళ్ళడం, ఐ థింక్ ఇది ఫస్ట్ టైం కదా నేను వచ్చిన తర్వాత. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రెడిషనల్ ఎక్కడికి వెళ్ళాం, సారీ ఎక్కడికి వేసుకోలేదు. ట్రెడిషనల్ గా ఎక్కడికి రెడీ అవ్వలేదు యాక్చువల్లీ. ఎస్థెటిక్
హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ టైం గుడికి వెళ్ళి వస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇది మేమిద్దరం గుడికి వెళ్ళడం. అండ్ అందరికి అది తాంబూలం ఇచ్చాను అందరికి. సో అక్కడ లాస్ట్ లో ఒక ఆవిడ వచ్చింది, తను ఒక గ్రూప్ ఉందంటే యాడ్ చేస్తాను. ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ, ఫైనలీ రిలీవ్డ్ అనుకున్నాను. ప్రసాదం, గుడిలో ప్రసాదం తీసుకున్నాము. So that was the video, guys. Hope you guys liked it. If you like our content, like, share and subscribe. Thank you all. Bye bye.